కళ్ళల్లో కసిని కాళ్ళలో వాళ్ళ టాలెంట్ని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తున్న ఈ అన్న చెల్లెలు ఈ డాన్స్ మీద ఇంట్రెస్ట్ మొత్తానికి మీ నాన్నగారి నుంచే వచ్చింది. డాన్స్ బేబీ డాన్స్ అని చెప్పి ఉండేది షో. సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు డాడీ. డాన్స్ అయినా ఏడ్చేదాన్ని, వద్దునే డాన్స్ అయినని కొట్టి కొట్టి నేర్పించారు. మీరు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? డీకే ట్రై చేసాము మేము. ఇప్పుడు ఏజ్ ఉంది మాకు ఒక 11-12 ఇయర్స్ ఉంటాయి. డి జూనియర్స్ కి అలానా? డి జూనియర్స్ తర్వాత సీజన్ అనుకుంటాము. మీ రిలేటివ్స్ లో ఎవరైనా ఏదైనా అన్న సిచ్యువేషన్స్ కానీ మీ నాన్నగారు బాధపడ్డ సందర్భం కానీ? ఒక్కలని కాదు, అందరూ అన్నోళ్ళే మా డాడీని. అసలు నిజం చెప్పాలి అంటే మీరు స్టార్ట్ చేసిన కొన్ని ఫ్యూ మంత్స్కే చాలా అంటే చాలా రీచ్ వచ్చింది. నాకు చెల్లికి నేర్పించినంత ఎక్కువగా నేర్పించలేదు నాకు డాన్స్. బాలీవుడ్ నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి అంటే అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కమెంట్ మాకు వస్తుంది అని. మూవీలో డాడీ కొద్దిగా డిస్టెన్స్ వచ్చింది నాకు డాడీకి. అప్పటి నుంచి ఇంకా నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇవాళ మనకి ఒక ఇద్దరు అన్న చెల్లెలు ఉన్నారండి. వాళ్ళ గురించి చెప్పాలి అంటే వాళ్ళ తండ్రి కలని నిజం చేయడానికి తాపత్రయపడే అన్న చెల్లెలు. కళ్ళల్లో కసిని కాళ్ళలో వాళ్ళ టాలెంట్ని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళ్తున్న ఈ అన్న చెల్లెలతో ఇవాళ మన ఇంటర్వ్యూ. ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, నీకు కనిపించట్లేదు. ఓకే, ఫస్ట్లీ నేను మీ నేమ్ తెలుసుకోవచ్చా? జస్ట్ లక్కీ అని మాత్రమే ఉంది, ఆ లక్కీ పూర్తి పేరు ఏంటో తెలియదు. నా పూర్తి పేరు లక్ష్మీ ప్రసన్న. సో లక్కీ అని మా డాడీ ముద్దుగా పిలుచుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను ఇంట్రోలో ఒక మాట చెప్పాను, మీ తండ్రి కలని నిజం చేయడం కోసం తాపత్రయపడుతున్న అన్న చెల్లెళ్ళు అని. ఆ మాట నిజమేనా? నిజమే. ఏ రకంగా అనుకోవచ్చు? నాకు నిజంగా తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించింది, అందుకే ఇంట్రో అలా ఇచ్చాను. సో అది ఎంతవరకు నిజమని నాకు తెలుసుకోవాలని ఉంది. మా నాన్నగారు అదొక కళ. అంటే ఇంక ఇప్పుడు ఆయన ఒక బతుకుతున్నారు అంటే అదొక నమ్మకంతోనే, అంతే. లైక్ తనకి ఊహ తెలిసిన తర్వాత అదే అచీవ్ చేయాలనుకున్నారు. లైక్ డ్యాన్స్లో పెద్ద పేరు లేదంటే ఒక పెద్ద పొజిషన్ రీచ్ అవ్వాలని అనుకున్నారు. సో దాన్ని చేయలేకపోయి మిస్ అయ్యారు అది. సో డాడీ అదే ఎప్పుడు చెప్తూ బాధపడుతూ ఉంటారు. సో అందుకే డాడీ మిస్ అయిందని మేము డాడీకి అందించాలనుకుంటున్నాం. సో అందుకని మేము దానికోసం కష్టపడుతున్నాం. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేదా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల కానీ డ్రాబ్యాక్ అయిపోవడం కానీ, స్టెప్ వెనక్కి తీసుకోవడం కానీ, లేదంటే తీసుకున్న స్టెప్ని వదిలేయడం కానీ, సో అలాంటివి చేయడం వల్ల దాన్ని ఫుల్ఫిల్గా రీచ్ అవ్వకుండా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. కారణం తెలుసుకోవచ్చా? చాలా వరకు కొంతమందికి ఫినాన్షియల్ స్టేటస్ అడ్డుపడవచ్చు, కొంతమందికి కుటుంబ పరిస్థితులు అడ్డుపడవచ్చు, కొంతమందికి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఉండొచ్చు. వీటిలో ఏ రీజన్ అని నేను అనుకోవచ్చు? అన్ని రీజన్స్ ఉన్నాయి, మీరు చెప్పినవన్నీ ఉన్నాయి. మా ఫాదర్కి అంటే మీ నాన్నగారికి చిన్నప్పటి నుంచి ఇష్టమా? ఏమంటే చిన్నప్పటి నుంచి ఒక ప్యాషనా డాన్స్ నేర్చుకోవాలి? మా డాడీకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇదే ఇది. దీంతో పాటు ఇంకా మా తాతయ్య కానీ నానమ్మ కానీ ఇదే కాకుండా ఇంకేమన్నా చెయ్యు, ఎన్ని ఇయర్స్ ఇదే చేస్తావు, తర్వాత ఓపిక లేకపోతే చేయలేవు కదా అన్నప్పుడు ఇంకా ఆటో అట్లా అనమాట. అది చేస్తూ ఇది కూడా ఎక్కడ మానేయకుండా మార్నింగ్ టు ఈవినింగ్ అది ఆటో తోలుకుని తర్వాత ఇట్లా క్లాసెస్ చెప్పుకొని అలా 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 కొద్దిగా నేమ్ తెచ్చుకున్నారు. తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్ అయ్యారు. ఇప్పుడు విజయవాడలో ఎవరు అడిగినా కూడా చెప్పగలరు. గోల్డెన్ ఈవెంట్స్ అంటే చూపిస్తారన్నమాట. మా డాడీ నేమ్ చెప్తారు, అన్నీ అంత నేమ్ తెచ్చుకున్నారు. ఇంకొకళ్ళే కష్టపడి చేసి, ఎవరు సపోర్ట్ లేకుండా ఆయన ఒక్కళ్ళే అలాగ కష్టపడి నేమ్ తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఉంది ఆ నేమ్.
ఓకే. మీ నాన్నగారు ఏం చదువుకున్నారు? 7th వరకు చదువుకున్నాను. 7th క్లాస్ చదువుకున్నారు. ఇక దాని మీద ఇష్టంతో ఇటు మనసు ఎక్కలేదు అనుకుంటా. అంతే. ఎప్పుడైనా మీ నాన్నగారు బాధపడటం చూసారా మీరు? ఎప్పుడైనా నేను ఆ కళని అలా వదిలేసుకున్నాను అని చెప్పకపోవచ్చు, కానీ చాలాసార్లు కళ్ళల్లో కనిపిస్తుంది, మాటల్లో వినిపిస్తుంది, చాలా వరకు అర్థమవుతుంది. అలా ఎప్పుడన్నా మీరు గమనించారా? చాలా చాలా సార్లు. సార్లు. ఆ. అంటే డాడీ మాకు నేర్పించింది మేము డాడీ ముందే అంటే ఎలాంటి మిస్టేక్ చేయకుండా డాడీ అనుకున్నట్టుగా మేము చేస్తుంటే నేను ఇలాగే చేయాలనుకున్నా ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు నా చేస్తున్నారు. పిల్లలు చేసి చూపిస్తున్నారు నాకు అని ఆ హ్యాపీనెస్ కనిపించింది. నేను చేయలేకపోయాను అన్న ఒక బాధ కూడా. అంటే అలాంటి సపోర్ట్ సపోర్ట్ లేదు. ఇప్పుడు మా డాడీ మాకు సపోర్ట్ ఇస్తున్నారు కదా, అలాంటి సపోర్ట్ మా డాడీకి ఉండుంటే నేను కూడా ఇంకొక మంచి పొజిషన్లో ఉంటానేమో అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇప్పటికి కూడా స్టిల్. అంటే నార్మల్గా చాలా మందికి కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా, లేకపోతే డాన్సర్గా అవ్వాలి అన్నా, ఎక్కడో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే చిన్న చిన్న డ్యాన్స్ షోస్, లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా మీ నాన్నగారికి అప్పట్లో ఏమన్నా ఎదురయ్యాయా అలాంటి ప్లాట్ఫామ్స్ కానీ, డ్యాన్స్ షోస్లో అంటే ఆ డ్యాన్స్ షోలో పాల్గొనటం కానీ, పార్టిసిపేట్ చేయటం కానీ? వచ్చింది డాడీకి అలాంటి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఒకటి వచ్చింది. విశ్వ అది లైక్ మా చిన్నప్పుడు అనుకుంటా లైక్ 90s ఆర్ 2000 స్టార్టింగ్ లో కరెక్ట్ 2000 నేను బార్న్ కూడా 2000 సో ఆ ఇయర్ లోనే అప్పుడే లైక్ డ్యాన్స్ అదంతా కూడా బయట జనాలకి తెలుస్తున్న రోజులు అలాంటివి. అంటే లైక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అవి ఉండడం కానీ, లేదంటే మీడియా అది పెరగడం చేయడం వల్ల కానీ దానివల్ల తెలుస్తున్నప్పుడు సో అలాంటి టాలెంట్స్ని వాటన్నిటిని వెతికి చూపించే షోస్ అలాంటివి ఉండేవి. సో అప్పుడు బాగా ఏంటంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పి ఉండేది షో. అయితే ఉదయ్ భాను గారు దానికి యాంకర్ చేసేవాళ్ళు. సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు డాడీ. అదే డాడీ చేసిన సాంగ్ వచ్చినప్పటికేమో జగపతి బాబు గారిది కొట్టకురో తిట్టకురో అనే సాంగ్ ఉండిద్ది, బాగా ఫేమస్. ఇప్పుడు విన్నా కూడా ఎనర్జీ వస్తూ ఉంటుంది ఆ సాంగ్ వేయాలని. ఆ సాంగ్కి పర్ఫామ్ చేశారు. సో ఇంకా మాకు తెలిసినంత వరకు అయితే ఇంకా డాడీ టీవీలో కనబడి పర్ఫామ్ చేసిన సాంగ్ అదే ఫస్ట్, అదే లాస్ట్ కూడా. అదేంటి అదే ఫస్ట్ అదే లాస్ట్ అంటే ఆ తర్వాత ఎప్పుడు ఆయన ప్రయత్నించలేదా? అసలు ప్రయత్నించలేదా అంటే దారి చూపించడానికి ఎవరో ఒకరు ఉండాలి. లైక్ దీంట్లో నడువు, దీంట్లో చేయి, ఇలా చేయి అని చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి లైఫ్లో. సో అక్కడ వరకు చూపించిన అడుగు కూడా డాడీ వాళ్ళ మాస్టర్ అనమాట. సార్ పేరు డిస్కో ప్రకాష్ గారు, డాడీకి గురువు. అతను చూపించిన దారి అది, డ్యాన్స్, ఆ షో కానీ, ఆ స్టెప్ కానీ, ఆ ప్లాట్ఫామ్ కానీ అదంతా కూడా. సో దాని తర్వాత డాడీ ఆగిపోవడానికి రీజను వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే తర్వాత మాస్టర్ గారు లేరు, ఎక్స్పైర్ అయ్యారు. సో దానివల్ల డాడీకి తర్వాత ఎవరిని కలవాలి, ఎవరు ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ ఇస్తారు, సో ఎవరి దగ్గరికి వెళ్తే నేను ఇంకా ఇలా కంటిన్యూ చేయగలను, నేను ఎటు వెళ్తే కరెక్ట్ అని ఆలోచిస్తూ ఉండిపోయారు అంతే. ఇంకా ఎవరిని అడగాలి చేయాలని ఏం తెలియలేదు. సో అందుకని ఇంకా అదే ఫస్ట్ అయిపోయింది, ఇంకా అదే లాస్ట్ అయిపోయింది డాడీ లైఫ్లో. సో అక్కడ నుంచి ఆయనకి ఎటు వెళ్ళాలి, ఎటు అడుగులు వేయాలనేది తెలియలేదు. సో ఒకవేళ అడుగులు వేయాలని తెలియకపోయినా చాలా మంది ఏంటంటే వెళ్తే తెలుస్తుంది కదా, అడుగేస్తే తెలుస్తుంది కదా, చాలా మంది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటంటే వెనక ఫ్యామిలీ ఉన్నా చేసినా సరే ఇప్పుడు నేను వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ట్రై చేద్దాం తెలిసిద్ది నాకు అని అనుకొని వెళ్ళిపోతారు మొండిగా ముందుకి, ఎవరు లేకపోయినా సరే. డాడీ వెళ్ళిపోకుండా ఉండిపోవడానికి కారణం ఏంటంటే మేమున్నాం అప్పుడే చిన్నపిల్లలం, మాకు ఇంకా మాటలు అవి కూడా రావు. డాడీ ఒకవేళ ఆ స్టెప్ తీసుకొని ముందుకు వచ్చేస్తే మళ్ళీ డాడీ వెనక్కి రావడానికి ఉండదు. ఒకవేళ బాగుంటే దాంట్లోనే బిజీ అవ్వచ్చు, చేయొచ్చు, అలా అవ్వచ్చు కదా. సో మమ్మల్ని అక్కడ చూసుకోవడానికి ఎవరు ఉండరు ఏమో, వీళ్ళు ఏమైపోతారు అని భయపడి మా కోసం అలాగే అమ్మ కోసం ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన డాడీ మళ్ళీ మా కోసమని వెనక్కి వచ్చేసారు. ఇంకా అప్పుడు వచ్చిన మనిషి ఇంకెప్పటి వరకు ఆ ఇండస్ట్రీలో రాలేదు. సో మీకోసం వెనకడిగేసిన ఆయన అలానే ఉండిపోయారు. సో ఆ కళను మీ ద్వారా చూసుకోవాలి అని అనుకుంటున్నారు, అంతే కదా? ఓకే. సో దీని గురించి ఇంకా మాట్లాడే ముందు కొంచెం ఒక్కసారి మీ చిన్నతనం నుంచి తెలుసుకుందామా? అసలు మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవచ్చు. మాది ప్రాపర్ వచ్చినప్పటికి విజయవాడ. చిన్నప్పటి నుంచి అక్కడే, పుట్టిన నుంచి పెరిగిందన్న వరకు అక్కడే, మొత్తం అక్కడే. డాడీ కూడా అంతే, డాడీ పుట్టింది పెరిగింది కూడా మొత్తం
మొత్తం అంతా అక్కడే. ఇప్పటికీ ఇంకా అక్కడే ఉంటున్నారు. మేమేంటంటే ఇలాగ వర్క్ పర్పస్ మీద దాని పర్పస్ మీద మేము హైదరాబాద్ వచ్చాము. మేమంటే ఓన్లీ చెల్లి నేనే వచ్చాము. మీ అమ్మ నాన్నగారు అక్కడే అక్కడే అక్కడనే ఉన్నారు. ఉంటారు. మేము ఇక్కడ ఉన్నాము. సో ఓన్లీ డాడీ ఫ్యామిలీ మాత్రమే విజయవాడ, మమ్మీ వాళ్ళది వైజాగ్ అనమాట. సో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మమ్మీ ఇక్కడే. అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, రిలేటివ్స్ అనమాట. ఓకే. మేము ఎడ్యుకేషన్ అంటే నేనైతే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. చెల్లి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బీఎస్సీ స్టాటిస్టిక్స్, ప్రెసెంట్ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఓకే. మరి ఈ డాన్స్ మీద ఇంట్రెస్ట్ మొత్తానికి మీ నాన్నగారి నుంచే వచ్చింది, మీ అంతటి మీకు వచ్చింది కాదు? అది డాడీ దగ్గర నుంచి వచ్చింది. అంటే డాడీ వద్దని చెప్తున్నా సరే వచ్చింది. వద్దు అసలు నేనైతే చిన్నప్పుడు డాన్స్ అయినా ఏడ్చేదాన్ని. వద్దు నేను డాన్స్ అయినని కొట్టి నేర్పించారు. మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి ప్యాషన్ అన్నమాట. నన్నేమో నువ్వు అసలు వెయ్యొద్దు, నువ్వు చెయ్యొద్దు చేయొద్దు అనే కూడా మా అన్నయ్య చేసేవాడు. మమ్మల్ని ఎందుకని అలా వద్దనే వాళ్ళు అంటే డాడీ దాని మీద స్పెండ్ చేసిన టైము, దానికి ఇచ్చిన టైము వేరే దానికి దేనికి ఇవ్వలేదు. లైక్ దాంట్లోనే ఏదైనా చేసేద్దామని చెప్పి ఇచ్చారు. కానీ డాడీకి ఏం సపోర్ట్ రాలేదు కదా. సో మా పిల్లలు కూడా అట్టే వెళ్తే వాళ్ళు కూడా నా లాంటి లైఫే బతకాల్సి వస్తుంది ఎందుకని మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా వద్దు, నన్నైతే చెయ్యు అంటే అక్కడ వరకైనా చెయ్యు అని చెప్పి డాన్స్ స్కూల్ కి తీసుకెళ్లారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా అమ్మాయిని ఆపేస్తారు, అబ్బాయిని వద్దని చెప్పి నన్ను తీసుకెళ్తారు. నేనేంటి రానని ఏడ్చేదాన్ని. సో ఇవాళ మాత్రం నేను ఏదైతే నేర్చుకుని అన్నానో అదే దాని వల్లనే నేమ్ గానీ మమ్మల్ని గుర్తించడం కానీ అంతా కూడా ఆ డాన్స్ వల్లే. మరి అంత ఇష్టం లేకుండా ఇప్పుడు ఇంత బాగా ఎలా డాన్స్ చేస్తున్నారు అసలు? మీకు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీ కాళ్ళల్లో స్ప్రింగ్లు ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చాలా అంటే ఆ డాన్స్లో మీ ప్యాషన్ కనిపించేస్తుంది. అంటే ఎంత కసి ఉంది మీలో అనేది మాత్రం తెలిసిపోతుంది. అంటే ఇదంతా కూడా మా ఫాదర్ వల్లనే వచ్చింది మాకు. ఎలా అంటే చెయ్యాలి, ఏదో ఒకటి చేసి డాడీకి నేమ్ తీసుకురావాలి. డాడీ మళ్ళీ అందరికీ అంటే మ్యాక్సిమం 99.9% విజయవాడలో మా డాడీ అందరికీ నోటెడే. ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో కూడా చేయాలి, డాడీకి మంచి నేమ్ తీసుకురావాలి అనేది మా అంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, మీకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, అంతే కదా. మీరు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేయడం జరిగిందా నార్మల్గా డ్యాన్స్ షోస్లో? ప్రతి ఒక్కరికి ఇప్పుడు డ్యాన్స్ షో అంటే లైక్ డి ఉంది, చాలా వరకు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు ఒక గుర్తింపు కోసం. అలా మీరు ఏదన్నా వేరే వాటిలో ఏమైనా ట్రై చేయడం అయిందా? డీకే ట్రై చేసాము. ట్రై చేస్తే లైక్ 2 times ట్రై చేసాము. ఫస్ట్ సార్ లైక్ ఛాన్స్ రాలేదు. లైక్ అంటే పర్ఫామ్ చేసాం, బట్ మేము అంత అంటే ఆ స్టేజ్కి రీచ్ అయ్యేంత పర్ఫార్మెన్స్ మేము ఇవ్వలేదు. అప్పుడు అంటే ఏ ఇయర్లో? అంటే మీరు ఎప్పుడు ఏజ్ ఉంది? మాకు ఒక 11-12 years ఉంటాయండి. ఓకే, చాలా చిన్నప్పుడు. ఓకే. డి జూనియర్స్ కి అలానా? డి జూనియర్స్ తర్వాత సీజన్ అనుకుంటాం. ఓకే, రాలేదు. బట్ తర్వాత అంటే మేము పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం, మేము పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయగలం ఎక్కడైనా అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు లైఫ్లో అందరికీ ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇదా చూస్ చేసుకోవాలి, ఇదే అని ఏదో ఒకటి చూస్ చేసుకుని ఇంక నువ్వు అట్టే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇటు రావడానికి ఉండదు అని చెప్పి ఉండేది. సో అలా ఏంటంటే మేము పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయినప్పుడు ఏంటంటే ఒక సైడ్ ఎడ్యుకేషన్ ఉంది, ఒక సైడ్ ఇది ఉంది. మేము ఇది చూస్ చేసుకొని వెళ్ళిపోయామంటే ఇది మళ్ళీ చేస్తాం, కానీ ఏంటంటే ఏదో చేస్తాం అన్నట్టుగా ఉండిద్ది ఇది. కానీ ఫ్యామిలీ అందరికీ ఏంటంటే ఎడ్యుకేషన్ కావాలి, ఇదేం చేస్తారు డాన్స్ ఏంటి ఇది రోడ్ల మీద. ఇంకా ఫ్యామిలీ మొత్తానికి కూడా డాన్స్ అంటే లైక్ మా ఫ్యామిలీలో వీళ్ళు ఏం చేస్తారులే డాన్స్ లేసి, ఎంతకాలం డాన్స్ వేస్తారు, ఏం సాధించేస్తారు డాన్స్ లేసి చూద్దాము అన్న ఒక ఇదిలో అన్నమాట. అంటే రిలేటివ్స్ మా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్సే, ఎవరికి సపోర్ట్ లేదు, చెప్పకూడదా అలా ఏం కాదు. నార్మల్ గా అంటే ఇప్పుడు మా నానమ్మ కానీ తాతయ్య కానీ ఫస్ట్ నుంచి కూడా డాడీకి వద్దు, ఈ డాన్సే వద్దు. మా డాడీ చేసినప్పుడు తిట్టారు, ఇప్పుడు మేము వేస్తున్నప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి కూడా మేము ఇంకా డాన్స్ వేస్తున్నాం అని తెలిస్తే తిడతారు. ఇంకా ఏంటి నువ్వు పాడేంగా వాళ్ళు కూడా పాడు చేస్తావా అని ఆ మాట అన్నప్పుడల్లా మా డాడీ కన్ఫామ్గా ఏడుస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఎదగనివ్వలేదు, చేయనివ్వలేదు, స్టాప్ చేశారు. అట్లా మా డాడీని అట్లా స్టాప్ చేశారు. ఇంకా మేము ఎవ్వరు ఎన్ని స్టాప్ చేసినా మేము ఆపదలుచుకోవాలి, మేము ఇద్దరం చేయాలి, మా డాడీని తీసుకెళ్ళాలి అని నాకు ఇంటెన్షన్ ఉంది మాకు బాగా. సో ఎవరైనా మాట్లాడినా పట్టించుకోము ఇంక ఇప్పటి నుంచి. ఎందుకంటే చిన్నప్పుడు ఏమనిపించింది అంటే మేము ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు డాడీని అన్నప్పుడు మాకేం తెలిసేది కాదు,
నిజమేనేమో డాన్స్ చేయటం వల్ల. ఎప్పుడైతే మేము కూడా ఇట్లా చేస్తున్నామో సో అప్పుడు మాకు అనిపించింది, ఎందుకు డాడీకి ఎందుకు ఇలా అనుకుంటున్నారు అందరూ చేసి, అంటే అందరూ ఏంటంటే ఈయన పాడేందుకు రకాల పిల్లల్ని దగ్గర ఈయననే పాడు చేస్తున్నారు, డాన్స్ అని తిప్పుతున్నాడు ఊరికే అన్న ఒక పేరు కూడా వచ్చింది డాడీకి. ఎవరైనా ఇప్పుడు ఎదిగామనుకోండి ఆ నేమేం రాదు, చూడాలి నాన్న నేర్పిన డాన్స్ ఇవ్వాలి వాళ్ళకి అట్లా అయింది అని అంటారు. ఇప్పుడు వరకు ఎదగలేదు కాబట్టి చాలా మాటలు అంటున్నారు, ఎదిగిన తర్వాత వాళ్ళే మెచ్చుకుంటారో ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది మెచ్చుకుంటారు. ఒకరు మెచ్చుకోవాలని మేము వర్క్ చేయట్లేదు, మా డాడీకి మంచి నేమ్ రావాలి, అదొక్కటే మా ఇంటెన్షన్. వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలి అది అసలు మైండ్లోనే పెట్టుకోము ఉంచాము కూడా. అనుకునేటోళ్ళు అనుకుంటారు, వాళ్ళని మనం ఏం ఆపలేం కదా, అనుకునే వదిలేస్తాం ఇంకా. ఓకే, ఎగ్జాంపుల్కి తెలుసుకోవచ్చా మీ రిలేటివ్స్లో ఎవరైనా ఏదైనా అన్న సిచ్యువేషన్స్ కానీ, మీ నాన్నగారు బాధపడ్డ సందర్భం కానీ, అప్పుడు మీ నాన్నగారిని చూసి మీరు బాధపడ్డ సందర్భం కానీ? ఒక్కలని కాదు, అందరూ అన్నోళ్ళే మా డాడీని. ఓకే, అందరూ అన్నారు, ఎందుకు చేస్తున్నావు, నువ్వు చేసిన కాక వాళ్ళని ఎందుకు పాడు చేస్తున్నావు అన్న కూడా. ఎక్కడ కూడా బాధపడ్డారు, ఆపేద్దాం అనుకున్నారు, మాకు కూడా డాన్స్ నేర్పొద్దు అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ టైంకి ఫీల్ అవుతారు, మళ్ళీ సేమ్ డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళటం మాకు డాన్స్. ఓకే, మీ నాన్నగారే తీసుకెళ్లారు మిమ్మల్ని డాన్స్ క్లాసెస్కి? మేము పొద్దున్న స్కూల్కి వెళ్ళి వస్తాము, ఈవినింగ్ ఇంటికి వెళ్ళాలి, స్నాక్స్ తినాలి, రెడీ అయ్యి డాన్స్ క్లాస్కి వెళ్ళాలి. ఆయననే దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు మాకు మొత్తం. మేము ఇంతలాగా షార్ప్ అయ్యాము అంటే అది కేవలం మా డాడీ వల్లే, మీ నాన్నగారి వల్ల. ఇప్పుడు మీరు డాన్స్ కంపోజ్ చేసుకుంటారు, డాన్స్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ మీ ఇద్దరికి మీరే కంపోజ్ చేసుకుంటారా లేకపోతే దాంట్లో కూడా మీ నాన్నగారే కంపోజ్ చేస్తారా? కొరియోగ్రాఫింగ్ కంపోజింగ్ అది మేమిద్దరం చేసుకుంటాము. మేమిద్దరం చేసుకొని ఒకసారి ఆ వీడియోని రికార్డ్ చేసి డాడీకి సెండ్ చేస్తాం. లేకంటే అది బాగుందా లేదా, లైక్ సాంగ్కి తగినట్టుగా ఉందా, యాప్ట్ అవుతుందా లేదా, మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి మేము డాడీని అడుగుతాం. డాడీ ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తారు, మేము దాన్ని వెంటనే చేంజ్ చేసి మళ్ళీ డాడీకి చూపిస్తాము, ఇప్పుడు ఇది బాగుంది పెట్టండి అని చెప్తారు. అప్పుడు ఇంకా మేము రీల్స్కి రెడీ అవి అప్పుడు ఆ రీల్ పోస్ట్ చేస్తాము. ఓహో, ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరు పంపిస్తారు వాళ్ళకి. అసలు నిజం చెప్పాలి అంటే మీరు స్టార్ట్ చేసిన కొన్ని ఫ్యూ మంత్స్కే చాలా అంటే చాలా రీచ్ వచ్చింది. నిజం చెప్పాలి అంటే ఇంత రీచ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా అసలు? ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే మీరు ఆల్రెడీ టిక్ టాక్ నుంచి ఉన్నారు కాబట్టి సో గుర్తుపడతారు అనుకున్నాము. సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఒక 3 years మేమేం చేయలేదు. ఆ 3 years తర్వాత మళ్ళీ మేము మీట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇక స్టార్ట్ చేసామో అందరూ అదే కమెంట్స్ కూడా, ఇప్పుడు టిక్ టాక్ లో చూసాము, మళ్ళీ ఇప్పుడు బ్రదర్ సిస్టర్ ఒకటయ్యారు, ఇంకా అట్లా అప్పుడు హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా టిక్ టాక్ ఉన్నప్పుడే లైక్ అప్పుడే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఓకే, టాలెంట్ని అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు, ఇంకా ట్రై చేద్దాం, ఏదో ఒక రోజు ఛాన్స్ వచ్చిద్ది, సరే ఓకే అని అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాటి ఎక్కడికి అయినా సరే ఛాన్స్ అనేది, లేదంటే మా దగ్గర ఉన్న టాలెంట్ చూపించుకోవాలన్నా సరే, లైక్ మేము ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రావెల్ చేయడం కానీ, వేరే వాళ్ళని కనుక్కోవడం కానీ, వేరే వాళ్ళని హెల్ప్ తీసుకోవడం కానీ, అవన్నీ చేస్తూ చేయాలి. ఇలాగ సోషల్ మీడియా అనేది ఏంటంటే అలాంటి హెల్ప్ అనేది ఎవరిది లేకుండా మన కష్టం మీద మనమే, మన టాలెంట్ మనమే చూపించుకుంటూ చేయొచ్చు. సో అలా స్టార్ట్ చేసింది టిక్ టాక్. అది టిక్ టాక్ లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే నేను సోలోగానే చేసేవాడిని, చెల్లికి ఇంట్రెస్ట్ లేదు అప్పటికే, డాన్స్ అంటేనే అసలు ఇంట్రెస్టే లేదు, చెయ్యాలంటే కూడా నేను కొట్టి చెప్పించాలి మా డాడీ, చెయ్యి రీల్ చెయ్యని కొట్టేవాళ్ళు. అప్పుడు కూడా ఏడుస్తూనే, ఆ రీల్ అప్పుడు కూడా ఏడుస్తూనే చేసేదాన్ని. డాన్స్ వచ్చి బట్ దాని మీద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. నాకు చెల్లికి నేర్పించినంత ఎక్కువగా నేర్పించలేదు నాకు డాన్స్ ని. చెల్లికి నేర్పించినంత ఎక్కువగా నాకు అంటే టైం కూడా నా దగ్గర స్పెండ్ చేసినంత అన్నయ్య దగ్గర స్పెండ్ చేయలేదు మీ నాన్నగారు. డాడీ, మమ్మీ అన్నయ్య బాగా, నేను డాడీ ఎక్కువ నేర్పించలేదు. నేనే ఇంకా చెల్లి నేర్చేసుకుంటుంది, చెల్లికి వచ్చేస్తున్నాయి అన్నీ, నాకేం రావట్లేదు, డాడీ ఏమో వద్దంటున్నారు, నేనేం చేయను, కానీ నేను చెయ్యాలి. మిమ్మల్ని వద్దు అనడానికి రీజన్ తెలుసుకోవచ్చా? నేను ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేసాను, నేను పూర్తిగా ఆ పని చేసేస్తా. నేను పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా ఆ పని మీదే పెట్టేస్తా. అంటే ఇప్పుడు అందరూ అంటారు, ఈ పని చేస్తే ఇంకో పని చేయొచ్చు, ఈ పని చేస్తే ఇంకో పని చేయొచ్చు. ఇప్పుడు ఒక పని చేస్తే ఇంకొక పని చేస్తున్నాం అంటే ఆ పనిలో ఆల్రెడీ ఉంటారు కదా ఆ పని చేసేవాళ్ళు, మనం వాళ్ళందరిలో ఒకలా ఉంటాం. ఇలా ఇటు చేస్తే మళ్ళీ వీళ్ళందరితో పాటు ఒకలా ఉంటాం, అంతేగాని వాళ్ళందరిలో మన స్పెషాలిటీ అనేది ఉండదు. అది ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పనే మనం చేస్తున్నాము అంటే ఆ పనిలో ఆల్రెడీ చేసే వాళ్ళందరికన్నా మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండిద్ది. మనం ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా మనం చేసే పని అంతా కూడా దాని మీద పెడతాం కాబట్టి. నేను అలా దేని మీద ఒక్కదాని మీదే పెట్టేస్తానని డాడీ ఏంటంటే, నువ్వు ఇది వద్దు, ప్రస్తుతానికి నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి, ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేనే చేపిస్తాను దగ్గరుండి, అప్పటి వరకు ఇదేం కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి చెప్పేవాళ్ళు.
అయినా సరే నేను అది చేస్తూనే నేను ఇంట్లో చేసుకునేవాడిని. ఓకే. అంటే డాడీ ఏంటంటే సీడీస్ తెచ్చేవాళ్ళు. అప్పుల్లో డివిడి ప్లేయర్ సీడీస్ ఇవే ట్రెండింగ్. ఎక్కువగా మైకిల్ జాక్సన్ సీడీస్ కానీ లేదంటే పాప్ సాంగ్స్ అవి ఇవి అని చెప్పి కొత్తగా వచ్చే ఈ సాంగ్స్ కొత్తగా వచ్చే స్టైల్ అని చెప్పి ఇటు సైడ్ స్టైల్ అంతా కాకుండా అటు సైడ్ హాలీవుడ్ సైడ్ పాప్ సాంగ్స్ ఎక్కువ కదా, ఇటు సైడ్ ఇంకా అప్పటికి లేవు ప్రైవేట్ సాంగ్స్ అని కానీ ఆల్బమ్ సాంగ్స్ అని లేవు, ఎక్కువగా అటే ఉండేవి. సో ఆ సీడీస్ తెచ్చి ఇంట్లో పెట్టేవారు, నువ్వు ఇవి చూడు అని చెప్పి. నేను ఇంకా చదువుకుంటూ నాకు గ్యాప్ దొరికినప్పుడల్లా నేను ఆ సీడీస్ చూస్తే నేను అవి ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పటికే సీడీస్లో ప్రాక్టీస్ అని చెల్లేమో డాడీతో పాటు డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి డాడీ ప్రాక్టీస్ చేసి వచ్చేది. మీరు ఆ సీడీస్ చూసి నేర్చుకున్నారా? మీరేమో డాన్స్ స్కూల్కి వెళ్ళారు, ఆయనేమో సీడీస్ చూసి నేర్చుకోమన్నారా? దారుణం కదా ఇది. అయినా మీరు పిచ్చితో బాగానే నేర్చేసుకున్నారు. అంటే పిచ్చి అంటే లైక్ తనతో పాటు ఈక్వల్గా ఉండాలి అని, ఈక్వల్గా ఉండాలి అని. అంటే ఇప్పుడు డాడీ ఇది చేయమంటున్నారు, పప్పి ఏంటంటే పప్పి రెండు చేస్తుంది, చెల్లి ఏంటంటే రెండు చేస్తుంది, ఎడ్యుకేషన్కి వెళ్తుంది మళ్ళీ ఇది చేస్తుంది. నేనేంటంటే పూర్తిగా ఎడ్యుకేషన్ వైపు ఉండిపోయాను. గబుక్కుని ఎప్పుడైనా ఇది చూపించే సిచ్యువేషన్ వస్తే నేను నిలబడలేనేమో చెల్లి పక్కన అని అనిపించింది. సో అందుకని నాకు టైం వేస్ట్ చేయకూడదని అనిపించి నేను నేర్చుకుంటానని చెప్తే నేను సీడీస్ చూసుకొని నేను నేర్చుకుంటూ ఉండేవాడిని. కానీ నాకు హాలిడేస్ వచ్చినప్పుడు ఇద్దరిని కలిపి తీసుకెళ్లేవాళ్ళు, నేను ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు. డాడీ షాక్ అయ్యేవాళ్ళు, ఏంటి నేను ఈవెన్ డైలీ డాన్స్ క్లాస్ తీసుకొస్తున్నా తీసుకురావట్లేదు కానీ ఇద్దరు సమానంగా చేస్తున్నారని చెప్పి అప్పుడు డాడీ కూడా షాక్ అయ్యేవాళ్ళు అనమాట. తర్వాత అర్థమైంది, తీసుకురాకపోయినా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు ఒకటే సైలెంట్ గా అని. అంటే హాలిడేస్ అని చెప్పాలంటే సమ్మర్ హాలిడేస్ కానీ దసరా హాలిడేస్, నాకు ఆ హాలిడేస్ వస్తే ఒక పండగ లాగా అనమాట. ఏంటంటే ఎక్కువసేపు డాన్స్ లో ఉండొచ్చు. నేనైతే 24 గంటలు అక్కడే ఉంటాను, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను అనిపించింది నాకు. ఇంటికి వెళ్ళిపోతాను డాడీ అంటే కూడా కూర్చోను అంటారు. ఒకళ్ళేమో ఇష్టం ఉంది అంటేనేమో రానివ్వరు, ఇంకొకళ్ళు ఇష్టం లేదు బాబాయ్ అంటే కూర్చోబెట్టారు. డాడీ కొద్దిగా డిస్టెన్స్ వచ్చింది నాకు డాడీకి, అప్పటి నుంచి ఇంకా నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. మీరు నాకు తెలిసి రీసెంట్ గా కూడా ఏదో ఒక నాగార్జున గారు ఏదో మూవీలో నాసామిరంగాలో అంటే బ్యాక్గ్రౌండ్ డాన్స్. ఓకే, అంటే ఏదో ఒక రకంగా అయితే ముందు వెళ్ళిపోవాలి. అవును, ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా వర్క్ చేస్తూ ఉన్నామంటే తర్వాత అదే కూడా దయ. ఇంకా మీ నాన్నగారు ఎంత పట్టి మీకు నేర్పించినా ఎక్కడో ఒక చోట అంటూ ఉంటారు, మొత్తానికి ఒక మాట అయితే అనడానికి రెడీగా ఉంటారు, ఆడపిల్లకి డాన్స్ అవసరమా, ఎందుకు ఆ పిల్లని అలా ఎగిరిపిస్తావు, ఆ పిల్ల అంటే ఎందుకు మా పరువు ఇలా తీస్తున్నావు, మీ పిల్లని గంతులు లేపించి, ఇలాంటి మాటలు ఎక్కడో ఒక చోట వచ్చే ఉంటాయి. అలాంటి మాటలు మీ జీవితంలో ఎక్కడైనా వచ్చాయా మీ నాన్నగారికి? వచ్చాయి, స్టిల్ ఈ రోజుకి కూడా వస్తూనే ఉంటాయి. అవి వస్తూనే ఉంటాయి కానీ డాడీ ఆ క్షణానికి బాధపడతారు కానీ ఎక్కడ కూడా బ్యాక్ డ్రాప్ చేయరు అనమాట నన్ను. అస్సలు ఎవరేమన్నా పట్టించుకోక నేనున్నా, నీకు ఏం అనిపిస్తే అదే చెయ్యి, నాది రైట్ రాంగో నేను చెప్తా, అదే చెప్తారు. ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు మా డాడీ, ఏదైనా కూడా మాకు సపోర్ట్ చేస్తారు. తప్పు అయితే తప్పు అని చెప్తారు, రైట్ అయితే ఇట్లా అంటారు అంతే, ఇంకా అది వెళ్ళిపోవటం ఇంకా దారిలోకి. చాలా మంది అన్ని మాటలు అన్నా కూడా ఎప్పుడు మా అన్నయ్య దగ్గర ఒకటే చెప్తారు, ఎవరేమన్నా పట్టించుకోద్దు, నేనంటే మీరు బాధపడాలి, ఎంతమంది ఏమన్నా కూడా ఒక చెవున విని ఇంకో చెవున వదిలేసేయండి, నాకు నచ్చకపోతే నేను చెప్తా, నా మాటే మీరు వినండి, అంతే డాడీ పాలసీ. మీ అమ్మగారు అడ్డు చెప్పలేదా మీకు డాన్స్ నేర్పించినా, లేకపోతే ఇలా నేర్చుకుంటారు అన్న, ఇండస్ట్రీలోకి వెళ్తాను అన్న? ఇప్పుడు ప్రతి అమ్మకి భయం ఉంటుంది కదా, పిల్లలు ఏమైపోతారు ఏం చేస్తారు అని. ఆ భయం వల్ల వద్దని చెప్తా ఉండేది అమ్మ. ఎందుకంటే లైఫ్ మీద ఒక స్టెబిలిటీ అనేది రాదు, దీంట్లోకి వెళ్ళిపోతే చిన్నప్పటి నుంచే వెళ్ళిపోతే అది తప్ప ఇంకేమీ చేయలేరు అని చెప్పి భయం ఉంది అమ్మకి. సో అందుకని అప్పుడే వద్దు అని చెప్తా ఉండేది, అప్పుడే వద్దు అని చెప్తా ఉండేది. లేదంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏమేమి చేయాలో అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కావాలంటే తీసుకెళ్ళమని చెప్పేది, అప్పుడు ట్రై చేయమని చెప్పేది ఛాన్సెస్. అవేమీ లేకుండా చిన్నప్పటి నుంచే డైరెక్ట్గా ఆ ఫీల్డ్లోకి ఇన్వాల్వ్ చేసేసి వాటన్నిటిని చూపిస్తే ఏంటంటే అది తప్ప ఇంక వేరేది ఏమీ తెలీదు వాళ్ళకి, అది తప్ప ఇంకేం చేయలేరు వాళ్ళు అని చెప్పి అమ్మ ఏంటంటే అది కాకుండా మిగతావన్నీ కూడా చేయగలగాలి అని చెప్పి అమ్మ. ఎందుకంటే డాడీ ఫేస్ చేశారు కదా సిచ్యువేషన్స్ అన్ని, సో చిన్నప్పటి నుంచి మేము కూడా అదే దాంట్లోకి ఎంటర్ అయిపోతే మేము కూడా స్టడీ ఎక్కడ పక్కన పెట్టేసి ఇలా ఎదగకుండా అందరూ మాటలు పడుతూ ఉంటామేమో అని చెప్పి మమ్మీ అన్నీ కూడా డాడీకి, ఒకవేళ డాడీ ఏమైనా మిస్టేక్ చేయడం మమ్మీ చెప్తా ఉంటుంది, అలా కాదు బాబు ఇట్లా చేయాలి ఇలా చేయాలి అని. ఏమున్నా కూడా నలుగురు అడ్వైస్ తీసుకుంటాము కానీ ఫస్ట్ ఎప్పుడు డాడీ మాటనే, డాడీ మమ్మీ మాట. ఓకే,
అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉంటాయి మీకు. 99 కామెంట్స్ ఒక మంచిగా వచ్చినా ఏదో ఒక్కటో రెండో మాత్రం డెఫినెట్లీ నెగిటివ్ వస్తాయి. అలా మీకు ఎప్పుడైనా నెగిటివ్గా వచ్చాయా? వచ్చినా కూడా మేము థ్యాంక్ యూ అనే రిప్లై ఇస్తాం. అస్సలు మేము ఏ నెగిటివ్ కామెంట్స్, ఎందుకంటే రెస్పాన్స్ అవ్వటానికి కావాలని పెడతారు, దానికి కూడా ఏం లేదు థ్యాంక్ యూ అని పెట్టేస్తాం. ఏ కమెంట్ అయినా పెట్టని థ్యాంక్ యూ పెడతాం. డిలీట్ చేయం, మాక్సిమం డిలీట్ చేయము. అదేమన్నా వల్గర్ అవసరమైతే ఇంకా పిన్ చేస్తాం పైకి, దాన్ని పిన్ చేసి పెడతాం. ఎందుకంటే ఇప్పుడు 10 మందికి చెడ్డగా అలా పెట్టాలని అనిపించలేదు, ఒకడికి అనిపించింది, ఆ ఒకడికి ఆ 10 మంది సమాధానం చెప్తారు, ఎందుకు అలా పెట్టావు, ఎందుకు అలా చేసావని. అది నాకు బాగా ఇంప్రెస్ అయిన కామెంట్ ఏంటంటే, చాలా వరకు మనకి ఎవరైనా ఒకళ్ళు డాన్స్ వేస్తున్నారు అంటే వేస్తారు నార్మల్గా, కామెంట్స్ అవతల వాళ్ళ నుంచి జస్ట్ వస్తూ ఉంటాయి, కాంప్లిమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ మీకు బాలీవుడ్ నుంచి కూడా కామెంట్స్ వస్తున్నాయి అంటే మీ టాలెంట్కి అదొక మంచి కాంప్లిమెంట్, ఒక మంచి బూస్టప్ అనుకోవచ్చు. ఎలా గణేష్ ఆచార్య మాస్టర్ అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కమెంట్ మాకు వస్తుంది అని. వచ్చిన తర్వాత మేము చాలాసేపు నిజమైన రికార్డ్ చెక్ చేసాము, మాస్టర్ ఓపెన్ చేసి తర్వాత ఇంకా అప్పుడు రిప్లై ఇచ్చాము మేము. మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను కానీ మా అన్నయ్య కానీ రిప్లై ఇచ్చాము. ఆ కమెంట్ ఇప్పటికి అది ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆ కమెంట్ చూసుకుంటాం మేము. తర్వాత దినేష్ మాస్టర్ అని చెప్పి చెన్నై మాస్టర్, ఆ మాస్టర్ కూడా కమెంట్ చేశారు. బాబా భాస్కర్ మాస్టర్ కూడా కమెంట్ చేయలేదు కానీ లైక్ చేశారు వీడియోస్. అంటే ఒక వీడియో లైక్ చేస్తే ఓకే, లైక్ ట్రెండింగ్లో కనబడింది, ఫర్రీలో కనబడింది అని అనుకోవచ్చు. ఆ ఒక వీడియోని బట్టి అకౌంట్ లోపలికి వచ్చి మరీ మిగతా వీడియోస్ లైక్ చేశారు అంటే ఓకే, మాస్టర్ నా వీడియోస్ కోసం కొంచెం టైం స్పెండ్ చేశారని. అంటే ఇప్పుడు అంత పెద్ద జడ్జెస్ మాస్టర్స్ కమెంట్ పెట్టారు అంటే జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్గా అయితే పెట్టరు. ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి బోల్డ్ మంది చాలా మంది ఉన్నారు, చాలా వీడియోస్ చేస్తారు, చాలా రకాలుగా ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ చేయడానికి. డ్యాన్సే చాలా మంది చేస్తున్నారు ఎంటర్టైనింగ్ చేయడానికి. అలా కాకుండా ఇప్పుడు అంత పెద్ద మాస్టర్స్ కమెంట్ పెట్టారంటే అది జడ్జిమెంట్ కింద. అది మ్యాక్సిమం కొరియోగ్రాఫర్కి అంటే సాంగ్ పర్ఫార్మెన్స్ నచ్చింది అంటే రేర్ అసలు. ఆ పర్ఫార్మెన్స్ కానీ అసలు నార్మల్గా జడ్జిమెంట్ చెప్పినప్పుడే ఒక 8 points 7 అట్లా ఇచ్చే జడ్జెస్ మాకు ప్రత్యేక మీడియా, ఇది జస్ట్ నార్మల్గా ప్లాట్ఫామ్, ఇది ఇన్స్టాగ్రామ్ అనేది, అందులో టైం స్పెండ్ చేసి మా దానికి రిప్లై ఇచ్చి లైక్ చేసి అంటే మేము అదృష్టంగా చెప్పాలి. ఇంకా అలా వెళ్తుంది, వీడియో వైరల్ అవుతుంది, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు, అంతా గాడ్స్ గ్రేస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ అంతా, అది కూడా మా డాడీ ఇచ్చిన విద్యనే మాకు అందరు గుర్తించేలాగా వస్తుంది. ఇంకా అండ్ మీ నాన్నగారు ఆటో డ్రైవర్ అన్నారు కదా, నార్మల్గా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసుకోవడానికి, ఇంటిని నడపడానికి ఆయన ఎంతో కొంత కష్టపడే ఉంటారు. అంటే అసలు మీ చిన్నప్పటి నుంచి ఫినాన్షియల్గా మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడింది ఫైనాన్షియల్ స్టేటస్గా అంటే చాలానే ఉన్నాయి. కానీ చెప్పాలంటే మా డాడీ అది మా దగ్గర దాకా రానివ్వలేదు, అస్సలు రానివ్వలేదు. ఏ రోజు కూడా ఫైనాన్షియల్గా మేము ఇది అవుతున్నాము అన్న సిచ్యువేషన్ మాకు రానివ్వలేదు. ఏమన్నా చేయని డాడీ. అలానే అప్పులు లేవు, మాకు అప్పులు లేవు, ఏమీ లేవు. ఆ ఆటోతోలో ఈవెంట్ ఆర్గనైజర్గా వర్క్ చేసి చిన్నప్పటి నుంచి ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తూనే ఉన్నారా? చిన్నప్పటి నుంచి ఈవెంట్ ఆర్గనైజింగ్ కాదు, డాన్స్ స్కూల్ ఉంది కదా. డాన్స్కి ఎక్కువగా స్కోప్ ఉంది, జనాలందరికీ కూడా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్. జనాలకు కాకపోయినా సరే యంగ్స్టర్స్కి కానీ లేదంటే డ్యాన్స్ మీద ప్యాషన్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఎక్కువగా ఉన్నంత వరకు డ్యాన్సే ఉంది. తర్వాత ఏమైందంటే ఇలాంటి ఈవెంట్స్ అనేవి రావడం వల్ల ఏంటంటే డ్యాన్స్ నేర్చుకోవాలి, సపరేట్గా ఒక స్టైల్ నేర్చుకోవాలి, ఒకలాగా వేయాలి, ఒక పాట మీద డ్యాన్స్ అనేవాళ్ళు తగ్గిపోయారు అనేవాళ్ళు. ఇప్పుడంతా కూడా ఏంటంటే ఒక టైం పాస్కి నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, లేదంటే ఒక పర్ఫార్మెన్స్ కోసం నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ దాన్ని ప్యాషన్గా ఫీల్ అయ్యి నేను దాంట్లో ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి అనేవాళ్ళు తక్కువగా ఉన్నారు. సో అందుకని డ్యాన్స్కి స్కోప్ తగ్గింది, నేర్చుకునే వాళ్ళ స్కోప్ తగ్గింది. సో దానివల్ల అప్పుడు ఈవెంట్స్కి ఎక్కువగా స్కోప్ పెరగడం వల్ల అది చేయాల్సి వచ్చింది డాడీ. మధ్యలోనే స్టార్ట్ చేశారు, చిన్నప్పటి నుంచి లేదు. మ్యాక్సిమం 2009-10 అప్పుడు నుంచి ఇంకా ఈవెంట్స్ డాడీ కంటిన్యూ నుంచి మాత్రం ఆటో డ్రైవర్. అప్పుడు సిచ్యువేషన్స్ అప్పుడు ఇంకా మాకు అంత తెలియదు. ఇంకా డాడీ ఉన్నారు, మమ్మీ అంతే. స్కూల్కి వెళ్ళి రావాలి, డాన్స్ స్కూల్కి వెళ్ళాలి, తినాలి, పడుకోవాలి. అప్పుడున్న సిచ్యువేషన్స్ అవేం మాకు తెలియదు. ఇప్పుడు 2010 ఇంకా డాడీ ఈవెంట్స్, మేము ఇంకా 10th ఆ ఏజ్కి వచ్చాము, అప్పుడు ఇంకా ప్రతిదీ కూడా అర్థం అవ్వడం. కానీ ఓకే. అండ్ మీ లైఫ్లో మీరు బాగా పెయిన్ఫుల్గా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? కొంచెం పెద్ద ఫ్యామిలీ, అందరితో పాటు కలిసే ఉండేవాళ్ళం.
అయితే అప్పుడే మాకు లైక్ తెలుస్తుంది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ ఎలా ఉంటుంది, సొసైటీ ఎలా ఉంటుంది ఏంటి అని తెలుస్తుంది. అలాంటి టైంలోనే మేము ఫ్యామిలీలోంచి బయటకు వచ్చేసాం అనమాట. ఫ్యామిలీ అంటే నేను, అమ్మ, డాడీ, చెల్లి, అంతే మేము నలుగురు అలా బయటకు వచ్చేసాం. అంటే చిన్నప్పటి నుంచి అందరం కలిసి ఉండి కలిసి పెరిగాము, అందరం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు ఏంటి సపరేట్గా వచ్చి ఇలా నలుగురుగా ఉంటున్నాము అని అనిపించింది. అనిపించినప్పుడు అడిగితే ఇంకా ఇక మేము చేసే పని వల్ల కానీ, డ్యాన్స్ అని కానీ, లేదంటే ఇంకా అలా దానివల్ల ఇక నచ్చక చేయక, సో అందుకని మేము ఇంకా ఫ్యామిలీలోంచి బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చి సపరేట్గా లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశారు డాడీ అప్పుడే ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి. సో అప్పుడు అది చూసినప్పుడు బాగా బాధగా అనిపించింది. అంటే సడన్గా అందరూ ఉండి చూసినప్పుడు మళ్ళీ ఎవరు లేరు, ఇంకా నలుగురమే అయిపోయామని అనిపించినప్పుడు బాధ అనిపించింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా నలుగురమే పలకరిస్తాం వెళ్ళి. పెద్దనాన్న, అన్నయ్య వాళ్ళు కానీ, నానమ్మ తాతయ్య పక్కన హౌసే మాట్లాడతాం, కానీ ఇంతకు ముందు ఉండేంత ర్యాప్ ఎవరు మధ్యలో లేదు మాకు. ఉంది ఎఫెక్షన్ ఎప్పటికీ ఉంటుంది, ఎందుకంటే అందరిది ఒకే ఫ్యామిలీ కాబట్టి. మీరు డాన్స్ నేర్చుకుంటున్నారు, మీది డాన్స్ బ్యాక్గ్రౌండ్ తో ఉంది అని పక్కకు పెట్టేశారా? అలా అని కాదు, కాకపోతే ఇంకొన్ని అంటే డాడీకి అది తప్ప ఇంకా వేరేది చేయడం ఇష్టం లేదు, అది తప్ప వేరే చేయడం ఇష్టం లేదు. ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే అది కాకుండా ఇంకేదైనా చేయొచ్చు కదా అని ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా డాడీ ఏంటంటే అది కాకుండా నేను ఇదే చేయగలను అది అని డాడీ. ఓకే, ఇంతసేపు మాట్లాడాను కానీ మీ నాన్నగారి పేరేంటో నేను తెలుసుకోలేదు. డాడీ పేరు రమేష్, ఎక్కువగా అయితే కళా తపస్సు రమేష్ అంటారు. కళా తపస్సు అంటే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మా డాన్స్ స్కూల్ నేమ్ అది. ఓకే, డాన్స్ స్కూల్ నేమే కళా తపస్సు. ఓకే, డాన్స్ స్కూల్ నేమే కళా తపస్సు. సో దానివల్ల డాడీకి ఇంకా ఎక్కువగా గుర్తింపు వచ్చింది. సో డాడీని ఎవరైనా గుర్తుపడాలన్నా చేయాలన్నా ఆ పేరుతో పాటు పిలుస్తారు. ఆ డాన్స్ స్కూల్ పేరుని జాయిన్ చేసి పిలుస్తారు, ఇంటి పేరుతో పెట్టి పిలవరు. డాన్స్ స్కూల్ కళా తపస్సు రమేష్ అంటారు. మా ఇంటి పేరు మాక్సిమం ఎవరికి కూడా తెలీదు, బయట ఇండస్ట్రీ మా డాడీ తరఫున ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ అందరు కూడా కళా తపస్సు రమేష్ అదే ఒక బ్రాండ్ లాగా అయిపోయింది మా డాడీకి విజయవాడలో. అంటే ఆ నేమ్ కి ఎందుకు అంత బ్రాండ్ అంటే డాడీ తయారు చేసిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, మాక్సిమం డాడీ ఎక్కువ పేదోళ్ళకే, ఇప్పటికి కూడా ఆన్ స్టిల్ పేదోళ్ళకే, దట్ వితౌట్ ఫీజ్ అనమాట. మాక్సిమం డాడీ ఇప్పుడు డాన్స్ స్కూల్ పెట్టి 20 years ఇంకా అంతే. పైన అంటే ఇక్కడ తెలీదు. అప్పటి నుంచి ఆన్ స్టిల్ ఈ రోజు వరకు కూడా ఫ్రీగానే క్లాసెస్ అనమాట పేదవాళ్ళకి. ఇంకా అలా డాడీ తయారు చేసుకొని బాగా అలా ఈవెంట్స్కి వాటికి వెళ్ళటం వల్ల ఎంత డాడీ నేర్పించారో అంతే పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు. మా అక్క వాళ్ళు బాగా ఉండేవాళ్ళు, మాతో కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. తర్వాత ఎదిగిన తర్వాత ఉంటుంది కదా ఒక మైండ్ సెట్ అనేది, ఎంతకాలం ఈయన దగ్గరే వర్క్ చేయాలి సపరేట్. అలానే అందరూ నేర్చుకున్నారు ఫ్రీగా. అంటే చాలాసార్లు బాధపడ్డారు డాడీ, ఎందుకంటే అందరూ నేర్చుకున్నారు, ఫ్రీగా నేర్పించారు డాడీ. అందరూ అన్నీ నేర్చుకున్నారు. ఒక ఏజ్ వచ్చింది, డివైడ్ అవడం స్టార్ట్ చేశారు అందరూ డివైడ్ నేర్చుకున్నారు. అక్కడ నుంచి అయిపోయింది. ఇప్పటికి కూడా డాడీకి వాళ్ళందరూ అంటే ఇంకా ఇష్టమే. ఇప్పుడు వస్తా అన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు డాడీ. అంటే అంత నిస్వార్థంగా డాన్స్ నేర్పించిన మీ నాన్నగారిని అంత నిర్దాక్షిణ్యంగా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు? దాని వెనక ఏమైనా రీజన్ ఉందా, తెలుసుకోవచ్చా? అంటే ఇప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే సొంత డెసిషన్స్ తీసుకోవాలని ఉండిద్ది, నచ్చింది చేయాలని ఉండిద్ది. అయితే ఇప్పుడు ఒక పాత్రలో నడుస్తామని చెప్పి ఫస్ట్ లైక్ మాట ఇచ్చి ఆ పాత్రలోకి దిగి నడుస్తున్నప్పుడు ఏంటంటే సపోర్ట్ చేయాలి, ఒకరికొకరు సపోర్టే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో అలాంటి టాలెంట్ అనేది లేదు, మాస్టర్ నేర్పించకపోతే అదేనేది ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు నేర్పించారు, దానివల్లే చాలా నేమ్ రావడం జరిగిద్ది. నీకుండా ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది వచ్చింది చూపించుకోవడానికి, నువ్వెవరు ఏంటి అని అందరిలా కాకుండా. సో అలాంటిది అనేది తీసుకొచ్చారు మాస్టర్, అంటే డాడీ నేర్పించి తీసుకొచ్చి చేశారు. లైక్ అప్పుడే కరెక్ట్గా లైక్ ఏంటంటే డాడీ వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు మళ్ళీ ఇటు సైడ్ హైదరాబాద్కి మళ్ళీ ఎంటర్ అవుదాం అనుకున్నారు. అలా నేర్పించిన స్టూడెంట్స్ అందరికీ డాడీ నేర్పించిన బ్యాచ్లో అంత పర్ఫెక్ట్గా టైం స్పెండ్ చేసి ఒక మార్నింగ్లో ఒక ఫుల్ డే అంతా కూడా డ్యాన్స్ కోసమే స్పెండ్ చేసి స్టూడెంట్స్ అరౌండ్ ఒక 15 members రెడీ చేశారు డాడీ. స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు మేము ఇలా వేస్తుంటే మీరు చూస్తుంటేనే అలా అనిపిస్తుంది కదా, మాకే వాళ్ళు పోటీ ఇచ్చి వాళ్ళు వేస్తే మేము వేస్తున్నట్టు కూడా అనిపించదు.
అలా వేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే మేమేంటంటే ఎడ్యుకేషన్ చేసుకొని వచ్చి అలా ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ వాళ్ళు అలా కాదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అదే ప్రాక్టీస్ రోజులు చేస్తూ ఉండేవాళ్ళు. డాడీ ఇంకా కొత్తవి నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇంకెంత పోటీగా వేసేవాళ్ళు. సో మేము వాళ్ళ దగ్గర వేయడానికి సరిపోయే వాళ్ళం కాదు అసలు. డాడీ ఇప్పటికీ అదే అంటారు, మీరు వేస్తున్నారు ఓకే, కానీ వాళ్ళే ది బెస్ట్ అని. ఎందుకంటే డాడీ వాళ్ళకి అంత టైం స్పెండ్ చేశారు, వాళ్ళ దగ్గర అంత టైం స్పెండ్ చేసి అంత నాలెడ్జ్ ఇచ్చి అంత నేర్పించారు వాళ్ళకి. సో దాని వల్లే వాళ్ళు పర్ఫామ్ చేయడం వల్ల చాలా చోట్లలో డ్యాన్స్ స్కూల్కి నేమ్ వచ్చింది, డాడీకి నేమ్ వచ్చింది, అలాగే వాళ్ళకి కూడా నేమ్ వచ్చింది. వాళ్ళకి ఒక సెలబ్రిటీ ఫీలింగ్ అనేది వచ్చింది. నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తుంటే ఏమనిపించేది కదా, ఒక డే గడిచిపోతూ ఉండేది అంతే వాళ్ళకి. సో అలాంటిది అనేది ఉండడం వల్ల వాళ్ళకి ఒక స్పెషల్ అనేది అనిపించింది. సో నేర్చుకున్నారు అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక దగ్గర మన టాలెంట్ అనేది చూపించేసిన తర్వాత ఇంకొక వేరే దగ్గర కూడా చూపించాలని అనిపించింది. సో అలాంటిదే అనిపించింది వాళ్ళందరికి కూడా. ఇప్పుడు ఆ 15 మెంబర్స్కి కూడా ఏంటంటే, ఇప్పుడు ఒక సిటీలో ఉంటున్నాము అంటే ఆ సిటీలో టాలెంట్ మొత్తం అందరికీ చూపించేశారు. ఇప్పుడు ఆ సిటీలో వాళ్ళంటే తెలియని వాళ్ళు లేరు అని అనిపించినప్పుడు ఇంకొక చోటుకి వెళ్ళి చూపించాలనిపించింది. ఎందుకంటే అక్కడ మాకన్నా బాగా చేసే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు, సరే వెళ్ళి వాళ్ళని కలుద్దాం, మనం కూడా వేద్దాం, చూపిద్దాం, మనం ఇంత కష్టపడుతున్నాం కదా అని అనిపించింది. సో అలాగే చేయాలని అనిపించింది వాళ్ళకు కూడా. డాడీ కూడా ఏంటంటే వాళ్ళని అందుకే ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం, ఇక్కడే చేస్తున్నాం అంటే సరిపోదు, మొత్తం అందరికీ తెలియాలి, మనం అనేవాళ్ళం ఉన్నాం, మనం అనేవాళ్ళం చేస్తున్నాము అంటే అందరికీ తెలియాలని చెప్పారు. సో దానికి కొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి, అక్కడ నేర్పించడానికి ఆ సిటీలో చూపించడానికి వరకు డాడీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోయింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లోగా ఉన్న స్టూడెంట్సే వాళ్ళందరూ కూడా డాడీ వాళ్ళకి నేర్పించాలనుకున్నారు. ఎందుకంటే డెడికేటెడ్గా ఉంటారు. కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్న వాళ్ళు ఏంటంటే ఇది కాకపోతే ఇంకోటి అనుకొని వెళ్ళిపోతారు, అంత కష్టపడితేనే వచ్చింది. కష్టం ఎదురైనప్పుడు ఏమనిపించింది అంటే, వద్దు నేను ఇది కాకపోతే వేరేదైనా చేసుకుంటాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనిపించింది. కానీ ఇదేంటంటే కష్టం ఉన్నా సరే ఇప్పుడు కష్టపడ్డ తర్వాత బాగుంటుంది అని నమ్మి చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే అంత ఫైనాన్షియల్గా స్టేటస్ పెట్టలేరు, ఇంట్లో అడగలేరు కూడా. సో ఏంటంటే వాళ్ళందరికి కూడా డాడీయే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు డాడీ ఆటో తోలుతూ మా ఎడ్యుకేషన్కి వాటన్నిటికీ ఫీజులు కడుతూ మళ్ళీ వాళ్ళందరికి కావాల్సిన ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా ఉంటున్నారు అంటే వాళ్ళకి ఫుడ్ కావాలి, అలిసిపోతారు, వేసి అలిసిపోతారు, ఫుడ్ కావాలన్నీ చేయాలి. ఫుడ్ కూడా డాడీయే పెట్టించేవాళ్ళు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, అంతే. నైట్ ఒక్కటి ఇంటికి వెళ్ళిపోతారు, పడుకోవడానికి ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంటి దగ్గర అమ్మా నాన్న వండుకుంటారు కాబట్టి అక్కడ తినేవాళ్ళు. అలా సపోర్ట్ చేసేవారు ఫైనాన్షియల్గా. సో అంత సపోర్ట్ చేస్తూ మళ్ళీ నేర్పిస్తూ అక్కడ వరకు టాలెంట్ చూపించుకోవడానికి సరిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి బయట ఊరికి రావాలి అంటే ఇంకెక్కువ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. డాడీ దగ్గర ఉన్నది సరిపోదు, అందరినీ తీసుకొని వచ్చి అందరినీ ఒక దగ్గర ఉంచి మెయింటైన్ చేయాలంటే డాడీ దగ్గర ఉన్నది సరిపోదు. సో అందుకని వాళ్ళని హోల్డ్ చేయమన్నారు. ఉండండి, మీ దగ్గర ఉన్న టాలెంట్ అలాగే ఉంచండి, టైం వేస్ట్ చేయకండి, వేరే పని చేస్తూ ఉండండి, వేరే పని చేసుకోండి, అయిపోగానే వచ్చి ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోండి, టైం వచ్చినప్పుడు నేను చెప్తాను, అందరం కలిసి ఒకేసారి వెళ్దామని చెప్పారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ మిగతా పనులు చేసుకోవడానికి వెళ్ళారు, లైక్ డైలీ వేజెస్ పని చేయడానికి వెళ్ళారు, షాప్స్లోకి కానీ లేదంటే ఇలాంటి సీలింగ్ పనులకు కానీ సెంటరింగ్ పనులకు కానీ వాటన్నిటికీ చేయడానికి వెళ్ళారు. అయితే చెప్పాను కదండి, అప్పుడే డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఈవెంట్స్ పెరిగిపోయాయని. అప్పుడే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, ఈవెంట్స్లో ఇలాగా డ్యాన్స్లు అవి చేపిస్తూ ఎంటర్టైన్ చేయొచ్చు అన్న స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇక్కడ పని దగ్గర కష్టపడుతుంటే కొంచెం డబ్బులే వస్తున్నాయి, అదే మనకు వచ్చిన డ్యాన్సే అక్కడేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆల్రెడీ మనకు వచ్చిందే కదా అక్కడ చూపిస్తున్నాం, దానితో జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాం, సో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి సో అటు సైడ్ వెళ్దామని అనుకున్నారు. సో డాడీని ఒక మాట అడిగారు, మాస్టర్ మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాను. డాడీకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు అది. ఎందుకంటే అక్కడ వేసే డ్యాన్స్ వేరు, మీరేసే డ్యాన్స్ వేరు, మీది టాలెంట్, అది టాలెంట్ అని అన్నాం, అది ఓకే డ్యాన్స్, కానీ మీది టాలెంట్, డ్యాన్స్ వేయడం వేరు, టాలెంట్ వేరు, మీకు దగ్గర ఉంది టాలెంట్, అక్కడ అలా చేయకండి అన్నాడు. కానీ మాస్టర్ ఇలాగా గడవట్లేదు, ఇంట్లో సరిగ్గా అవ్వట్లేదు, మేము అక్కడ చేయాలనుకుంటున్నాం, ఎక్కువ వస్తాయని చెప్తున్నారు, ఏమంటారంటే ఎవరి లైఫ్ని ఎవరు రూల్ చేసేంత ఎవరికి లేదు. సో అందుకని డాడీకి వాళ్ళ మీద ఉన్న నమ్మకం, ఎక్కడికైనా సరే వీళ్ళు మళ్ళీ మా దగ్గరికి తిరిగి వస్తారు, సరే చేసుకోండి అని చెప్పారు. సో దాంట్లోకి దిగారు, వాళ్ళందరూ కూడా చేశారు. సో మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం అంటే కొత్త పరిచయాలు అన్నీ పెరుగుతాయి.
సో అలాగే వెళ్ళారు, కొత్త కొత్త పరిచయాలన్నీ పెరిగాయి. సో ఇంకా వాటికి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వెయిట్ చేసే ఛాన్స్ రావట్లేదని అనిపించింది. ఇదేంటంటే వెంటనే చూపించుకోవాలి అని అనుకోగానే వచ్చేసే ఛాన్స్ కాదు. మనలాగే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఇంకా రాలేదు. అప్పుడే మనకి వెంటనే వచ్చేయాలంటే టైం పట్టింది, వెయిట్ చేయమని చెప్పారు. ఈలోపు వేరే వాటికి చేయడానికి అలవాటు పడిపోయి ఇంకా దీనికి దూరం అయిపోయారు. లైక్ అంటే టైం ఎందుకు అక్కడ స్పెండ్ చేస్తున్నాం, అదే టైంని ఇక్కడ చేసామంటే మనకు డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి సరిపోతుంది, ఇంకా చాలే, ఇంకేం చేస్తాం, పేరు కోసం ఏం చేస్తాం, డబ్బులు ఎప్పుడుగో వస్తాయిలే, ఇంకా ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది కదా చాలు ఇంకా అని అనుకుని సో ఇంక వాళ్ళు ఆగిపోదామని అనుకున్నారు. మీరు అడిగారు కదా స్టార్టింగ్లో డాడీ ఎప్పుడెప్పుడు బాధపడ్డం చూశారని, అప్పుడు ఫ్యామిలీ విషయంలో అని చెప్పాను. ఇది రెండో విషయం. ఎందుకంటే డాడీ దగ్గర ఇప్పుడు ఒక 10 years వరకు వాళ్ళ మీద టైం స్పెండ్ చేశారు. ఒక టాలెంట్ని ఒక 10 years టైం స్పెండ్ చేశారు అంటే వాళ్ళు ఇంకా ఏ రకంగా డ్యాన్స్ చేయగలరో మీరు ఆలోచించుకోండి. మేము అంతంత మాత్రంగా వెళ్ళి మేమే ఇలా చేయగలుగుతున్నాం అంటే వాళ్ళు 10 years దాని మీద టైం స్పెండ్ చేశారు, వాళ్ళు ఇంకెలా డ్యాన్స్ చేస్తారో చూడండి. సో అంత టైం డాడీ కూడా దాని మీదే స్పెండ్ చేశారు. ఇంక డాడీ కూడా వేరేది ఏమీ చేయకుండా దాని మీద టైం స్పెండ్ చేసేసారు. సో అలాంటి టైంలో మళ్ళీ నేను అనుకున్నది కోల్పోతున్నాను, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను అని డాడీ ఫీల్ అయ్యారు మళ్ళీ అక్కడ. ఎందుకంటే డాడీ ట్రైన్ చేసిన స్టూడెంట్స్ డాడీని వదిలి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మళ్ళీ డాడీ చూపించుకోవాల్సిన అవకాశం మిస్ అయిపోయింది. అంటే నార్మల్గా ఆయన 10 years వాళ్ళ మీద టైం స్పెండ్ చేశారు, వాళ్ళ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు అంటే అసలు ఆయన ఎంత ఉండిపోయి ఉంటుంది లోపల ఆయనకి. అలాంటి మనుషులు ఒక్కసారిగా వెళ్ళిపోయారు అంటే అసలు గుండె ఎట్లా తట్టుకుంది? ఆ బాధ ఇప్పటికీ కూడా ఉంది. ఓకే. సో ఇంకా అలా వెళ్ళిపోదామని అందరు కలిసే డిసైడ్ అయ్యారు. సో అందరూ ఒక బ్యాచ్ లాగే వచ్చారు, అందరూ ఒక బ్యాచ్లో వర్క్ చేసేవాళ్ళు, ఒకేసారి ట్రైనింగ్ తీసుకున్నారు కదా. సో అలాగే డెసిషన్ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. డెసిషన్ తీసుకొని ఎప్పుడు చెప్దాం అని అనుకున్నారు. భయం వేసింది వాళ్ళకి అది చెప్పాలంటే, ఎందుకంటే అన్ని సంవత్సరాలు ఉండి ఒకేసారి వద్దు మేము చేయలేము మాస్టర్, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం చెప్పాలని ఒక భయం వేసింది. లైక్ ఎలాగ మాట్లాడతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు, అలాంటి డెసిషన్ తీసుకుంటారని భయం వేసింది వాళ్ళకి. భయం వేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఏదైనా ఒక మంచి టైం కోసం చూసి చెప్దామని అనుకున్నారు. సో ఈలోపు ఇంకా డాడీ బర్త్డే వచ్చింది. ఆ రోజు డాడీ బర్త్డే వచ్చినప్పుడు అందరు కలిసి సెలబ్రేట్ చేశారు. మళ్ళీ దాన్ని అందరు కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. బర్త్డే అంతా అయిపోయింది. అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నారు డాడీ. మాట్లాడుకుందాం అని అనుకున్నప్పుడు మాస్టర్ మేము అందరం మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నారు. చెప్పాలని ఏంటి అని చెప్పంటే మేమందరం ఇలాగా మానేద్దాం అనుకుంటున్నాం మాస్టర్, మేము సపరేట్గా వెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం, ఎవరికి వాళ్ళం ఏమంటారా అని అడిగారు. అడిగితే డాడీ ఏం మాట్లాడలేకపోయారు ఇంకా ఆ టైంలో. సో ఇంకేం అనలేదు, మీ ఇష్టం, అది మీ లైఫ్, అది మీరు ఎలాగా బతకాలనుకుంటున్నారు మీరు అలాగే బతకండి అని చెప్పారు. సో ఇంకా ఆ టైంలో డాడీని వదిలేసి అందరం బయటకు వచ్చేసారు. అంటే మీ నాన్నగారు బాగా పెయిన్ భరించిన సిచ్యువేషన్ అయితే అది. అంతే. ఫైనల్గా మీ లైఫ్లో మీకు ఒక గోల్ అంటే ఏం చెప్తారు? నార్మల్గా దాన్ని ఎప్పటికైనా కొట్టాలి అనే గోల్. ఇప్పుడు ఒక పాట ఇచ్చామంటే చాలామంది డ్యాన్స్ వేయగలుగుతారు, ఎవరైనా డ్యాన్స్ వేయగలుగుతారు ఒక పాట ఇచ్చామంటే. కానీ వీళ్ళకి ఇచ్చామంటే వీళ్ళు వేరుగా చేస్తారా పాటని, ఇలా కూడా చేయొచ్చా, అదొకటి పడాలి. అంతే. ఫైనల్గా మీ లైఫ్లో మీ నాన్నగారి రోల్ ఏంటి అంటే ఏం చెప్తారు? మేము సక్సెస్ అయితే మా డాడీ అదే పెద్ద గోల్. మేము సక్సెస్ అయితే చాలు, డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా. మీరేం చేస్తున్నారు తెలుసుకోవచ్చా? అంటే బీటెక్ చేశానన్నారు, జాబ్ ఏం చేస్తున్నారు? నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను ఇక్కడ హైదరాబాద్లో మీరు జాబ్ చేస్తున్నారు. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్. మీరు ఇద్దరు జాబ్ చేయట్లా, నేను కోచింగ్ తీసుకుంటున్నా. అది కోచింగ్ తీసుకుంటూ షూటింగ్స్ చేస్తున్నా ప్రెసెంట్ కూడా. ఓకే. సో మొత్తానికైతే ఇటు జాబ్ చేసుకుంటూనే ఇటు మీ ప్యాషన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన ప్రతి ఒక్క దానికి మీరు సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్ కూడా సాధించారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.